వెల్కమ్ బ్యాక్. 2 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రీనా మృతి చెందింది. 2 రోజుల క్రితం ప్రేమికుడు నరేంద్ర కూల్ డ్రింక్ లో యాసిడ్ కలిపి తాగించి ప్రియురాలు రీనాను చంపేందుకు యత్నించాడు. పరిస్థితి విషమించడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యం పొందుతూ ఆమె ఇవాళ చనిపోయింది. నేరేడ్మెట్లో వివాహిత రీనా నరేంద్ర అనే యువకుడితో 2 ఏళ్లుగా సహజీవనం చేస్తోంది. భర్తని వదిలేసి నరేంద్రతోనే ఉంటోంది. అయితే వారి మధ్య కలహాల కారణంగానే ప్రియుడు నరేంద్ర ఆమెకు కూల్ డ్రింక్ లో యాసిడ్ కలిపి తాగించాడని తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్తను వదిలేసింది రీనా. ఆ సమయంలోనే రీనాకి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు నరేందర్. ఇద్దరూ కలిసి 2 ఏళ్ల పాటు నేరేడ్మెట్లోనే సహజీవనం చేశారు. కానీ ఆ మధ్యలోనే ఇద్దరి మధ్య గొడవలు. ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు నరేందర్. తాగొచ్చి కొట్టేవాడు. ఆ క్రమంలోనే 2 రోజుల క్రితం ఆమెకు కూల్ డ్రింక్ లో యాసిడ్ కలిపి తాగించాడు. అంతే, ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యం పొందుతూ రీనా మరణించింది. నరేందర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. రీనాను నరేందర్ చిత్రహింసలకు గురి చేశాడని రీనా తల్లి ఆరోపిస్తోంది. ఇంట్లోంచి బయటకు వెళ్లనీయకుండా నరకయాతన చూపించాడని చెబుతోంది. అతని వల్లే రీనా చనిపోయిందంటోంది ఆమె తల్లి. దీనిపై మా ప్రతినిధి రమేష్ వైట్ల స్పెషల్ రిపోర్ట్. నేరేడ్మెట్లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడు నరేంద్ర ప్రియురాలైన రీనాను చంపివేశాడు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి తల్లి మాతో ఉన్నది. అసలు రీనాని నరేందర్ ఎందుకు చంపాల్సి వచ్చింది, అసలు ఏం జరిగిందమ్మా? నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నవంబర్ 3కి బలవంతంగా తీసుకెళ్ళాడు ఇంట్లో నుంచి. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంచుకున్నాడు. చాలా కొడుతుండే అన్నిటికీ. ఎప్పటి నుంచి మీ సిస్టర్ నరేంద్రతో ఉంటుంది? సిన్స్ నవంబర్ అండి. అంటే ఏం జరిగింది, అసలు ఏంటి, అసలు నరేంద్రతో ఉన్న కారణాలు ఏంటి అవన్నీ? అంటే ఫ్రెండ్ అని చెప్పాడు, పెళ్లి చేసుకుంటాను అండ్ తీసుకెళ్ళాడు. డైలీ జాబ్ ఇంటర్వ్యూస్ అలా అని చెప్పి తీసుకెళ్తుండే. నైట్ ఇంకా 4 o'clock అలా వస్తుండేనండి. బాగా కొడుతుండే, టార్చర్ పెడుతుండే. అడిగేసరికి ఏదో ఒక కేసు పెట్టి లోపల వేసేసి అది ఇదని బెదిరిస్తుండే. కొట్టాడు కూడా ఇంట్లో వచ్చి. అంటే 2 yearsగా రీనా కూడా నరేంద్రతో కలిసి ఉంటుందని చెప్తున్నారు కదా. పోలీసులు కంప్లైంట్ కూడా అది ఇవ్వడం జరిగింది. అసలు అంటే అంతకంటే ముందు భర్తతో ఏమైనా వివాదాలా, లేక నరేంద్రతో రావడానికి కారణాలు ఏముండే? అంటే సపరేట్ అయిపోయారు హస్బెండ్తో. దెన్ లేటర్ నరేంద్రతో పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి పెళ్లి చేసుకుంటా, నేను చూసుకుంటా, కేర్ చేసుకుంటా అని చెప్పాడు. ఇంకా డైలీ ఇలా కొట్టడం, బెదిరించడం, ఫ్యామిలీతో కాంటాక్ట్ చేస్తే చంపేస్తుంది అని చెప్పాడు. అంటే 2 రోజుల క్రితం ఏం జరిగిందమ్మా అసలు? చాలా బెదిరించాడు. ఇంకా సీరియస్ అయిపోయింది చాలా. అమ్మాయికి ఎలా చంపే ప్రయత్నం చేశాడు? బాటిల్లో ఏదో కలిపి 2-3 కలిసి తాగిపించారు. అప్పటి నుంచి నోరు కాలిపోయింది. అంతా చాలా ఇది అయిపోయింది. బస్ స్టాప్ దగ్గర నుంచి నేను తీసుకొచ్చాను. అసలు చూడడానికి కూడా కాలేదు. ఇల్లు చూపించలేదు వాళ్ళ ఇల్లు. బయటనే తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి 500 ఇచ్చి పంపించేది. ఇప్పటి వరకు రాలేదు. మళ్ళీ నరేందర్ ఏం చేస్తుంటాడమ్మా? టీఆర్ఎస్ మెంబర్ అంట. ఎక్కడ? నేరేడ్మెట్. అంటే అతనికి గతంలో ఏమైనా మ్యారేజ్ అయిందా? మరి అమ్మ ఫస్ట్ రీనా అయితే కాలేదు, కానీ లేడీస్ అలవాట్లు ఉన్నాయి అట్లా తెలుసు. రీనాని ఎట్లా ట్రాప్ చేస్తాడు అసలు ఏంటి తెలీదు. చాలా కష్టపెట్టాడు. రీనాని ఎట్లా ట్రాప్ చేస్తాడు అసలు? రీనాకి ఏమని చెప్పుకుంటాం? అంటే హస్బెండ్ ఏంటండి సపరేటెడ్, నేను చూసుకుంటా, పిల్లలు ఉన్నారు, ఐ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అది ఇది అని చెప్పి ట్రాప్ చేస్తాను. ఇంకా జాబ్ చూపిస్తా అది ఇది అని చెప్పి తీసుకెళ్ళాడండి. రెగ్యులర్గా అలా డే టైంలో వెళ్తుండే, నైట్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock అలా తీసుకొట్టి అసలు మాట్లాడకపోతుండే. భయపడి ఏం చెప్పకపోతుండే ఏం జరిగింది అనేది. అంటే రీనా భర్తను వదిలిపెట్టడానికి కారణం నరేందరేనా? కాదు కాదు, ఆఫ్టర్ దట్ ఆ తర్వాత అలా ఫ్రెండ్షిప్ ఎలా జరిగిందో తెలియదు. ఇంట్రొడక్షన్ ఇంట్లో వచ్చేవాడు డైలీ. అలా ఫ్యామిలీతో కూడా కాంటాక్ట్ చేయనిచ్చేవాడు కాదు. నేను చూసుకుంటాను. ఇప్పుడు ఎలా చంపేశాడు? ఇంకా సిన్స్ 3 months అతని దగ్గర ఉండే. సో రీసెంట్గా కాల్ వచ్చింది, నేను వచ్చానండి. నేను యాక్చువల్గా ఇంట్లో ఉండట్లేదు. సో మదర్ కాల్ చేసి వచ్చాను. నేను చాలా సివియర్గా ఉండే కండిషన్ సిస్టర్. రీనా ఏదైతే గత 2 రోజులుగా చావుబతుల మధ్య కొట్టుమిట్టాడుతూ వారు తెల్లవారుజామున చనిపోవడం జరిగింది. రీనా నరేందర్ గత కొంతకాలం నుంచి కూడా సహజీవనం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా పోలీసులు కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మరోవైపు కేసు విచారణ కొనసాగుతుందని చెప్తున్నారు. ఏదైతే మీ సహజీవనం ఒక నిండు ప్రాణాన్ని బలికొందని చెప్పవచ్చు.
కెమెరా పర్సన్ అరుణ్తో రమేష్ వైట్ల ఇంటి.